విశాఖ మర్రిపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం దోపిడీ యత్నం ఘటన సంచలనం సృష్టించింది. మరో బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ దోపిడీకి కుట్న పన్నారు. నిన్న బ్యాంకు సమయం ముగిశాక బంగారం లాకర్లో పెడుతూ ఉండగా దోచుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానిక బ్రాంచ్ మేనేజర్ సిబ్బందిపై రవికుమార్ దాడి చేశాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో నిన్న దోపిడీ యత్నం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కంచరపాలెం సిఐ రవికుమార్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఇక్కడ దోపిడీకి ఒక ప్రయత్నం జరిగింది. ఈ దాడిలో కొన్ని దాడి కూడా జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? నిన్న ఎన్ని గంటలకు జరిగింది? నిన్న రాత్రి సుమారు 7 గంటల సమయంలో మన ఐటీఐ జంక్షన్ బ్యాంక్ ఆఫ్ బరోడా వద్దకు ఈ మేనేజర్ గారు అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరే ఉన్నారు. ఆ టైంలో వాళ్ళతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా యలమంచిలి బ్రాంచ్లో పనిచేస్తున్న ఎల్లా రవికుమార్ అనే అబ్బాయి రావడం జరిగింది. వీళ్ళు మనకు తెలిసిన వాడే కదా అని చెప్పి వాడితో ఒక 1.5-2 గంటలు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వీళ్ళు అప్పటికే ఈరోజు నిన్న గోల్డ్ లోన్స్ ఏవైతే చేశారో ఆ గోల్డ్ లోపల లాకర్లో పెడదామని చెప్పి లోపలికి వెళ్ళే క్రమంలో ఈ ఎల్లా రవికుమార్ అనేవాడు వాళ్ళిద్దరిని కూడా లాకర్ రూమ్లోనే తల మీద ఒక సుత్తితో తలవగలు కొట్టి తద్వారా బంగారం పట్టుకెళ్ళిపోదాం అని ఒక ప్లాన్ చేసుకుని ఆ విధంగా దాడి చేశాడు. అదృష్టంతో వాళ్ళ కేకలేయడము, బయట ఉండే జనాలందరూ కూడా అప్రమత్తమై ఏంటో పరిస్థితి చూస్తే వాడు పారిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. లోపలైతే బంగారం ఏం పోలేదు అని తెలుస్తుంది ప్రాథమికంగా. వీళ్ళిద్దరూ కూడా ఆరోగ్యంగా నిలకడగానే ఉంది. ముద్దాయి కూడా మన కస్టడీలో ఉన్నాడు, విచారణ చేస్తున్నాం. ఇంకా దర్యాప్తులో ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కూడా వెరిఫై చేయడానికి వచ్చాను. సీసీటీవీ ఫుటేజ్లో కూడా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. రవికుమార్కి ఇక్కడ పరిచయం ఏంటి? ఈ బ్యాంకు కూడా పరిచయం ఏంటి? అతను ఇక్కడ ఏమైనా పనిచేశాడా లేదంటే ఇంకేమైనా పరిచయాలు ఉన్నాయా? అంటే ఇక్కడ పనిచేసినట్టుగా తెలియదు. ప్రస్తుతం యలమంచిలి బ్రాంచ్లో ఆపరేషనల్ వింగ్లో పనిచేస్తున్నాడు. అయితే ఒకే బ్యాంక్ ఆఫ్ బరోడా కాబట్టి వాళ్ళకి పరిచయాలు ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎవరెవరి మీద గాయపడ్డారు అంటే దాడి చేయడం? బ్యాంక్ మేనేజర్ శివరామరాజు గారు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్ గారు వీళ్ళిద్దరూ కూడా గాయాలతో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అది మనకి ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు చెప్పలేదు. వెంటనే వాళ్ళు అప్రమత్తం అయ్యారని చెప్తున్నారు. కాబట్టి ముందు తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 7 గంటల సమయంలో అంటే బ్యాంక్ విధాన్ని కూడా పూర్తిగా ముగిసిన తర్వాత ఇది జరిగింది. మనం చూస్తున్నాం సెక్యూరిటీ గార్డు కూడా బయట ఉంటారు. మరోవైపు లోపల ఆల్మోస్ట్ విధులన్నీ కూడా ముగిసి అంటే 5 గంటలకు లోపలే కదా ఇదంతా కూడా బ్యాంక్ కార్యకలాపాలు ముగిసిపోతాయి. అయినప్పటికీ 2 గంటల పాటు కూడా తెలిసిన వ్యక్తి అంటే ఇది గతంలో కూడా ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తున్నటువంటి రవికుమార్ ఇప్పుడు యలమంచిల్లో అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. తర్వాత అతనికి ప్రాథమిక సమాచారం ప్రకారం అతనికి కొన్ని ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఉన్నాయి, అప్పులు ఇవన్నీ ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకే ఈ విధంగా ప్లాన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే కాబట్టి ఇక్కడ ఏ విధంగా లాకర్ ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా స్కెచ్ చేస్తే ఆ బంగారు ఇవన్నీ కూడా కాజేయొచ్చు అనే ప్లాన్తో వేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో అతను రావడం, అటాక్ చేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలన్నీ కూడా క్లియర్గా కనబడ్డాయి. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను ఎవరనేది ఏంటనేది స్పష్టంగా కనిపించింది. దాడి చేసినటువంటి కొన్ని గంటల్లోనే అతన్ని పట్టుకుని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని విచారణ కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే గాయపడినటువంటి బ్యాంక్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు వీళ్ళిద్దరిని కూడా మెరుగైన చికిత్స నిమిత్తం ప్రస్తుతానికి హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసు మీద, ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.